హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఝాన్సీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పుట్టిల్లు తెలంగాణ అత్తిల్లు. ఈరోజు మనం బెండకాయ పచ్చి రొయ్యలు కర్రీ చేయబోతున్నామండి. మీరు ఎప్పుడైనా విన్నారా? కానీ తింటే సూపర్ ఉంటుందండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి, టిప్స్తో సహా చెప్పేస్తాం. స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపి మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఆయిల్లోనే ఫ్రై చేయాలి, వాటర్ ఏం వేయకూడదు. రొయ్యల్లో ఉన్న వాటరే ఇలా మొత్తం బయటకు వచ్చి ఫ్రై అయిపోతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 వీక్ టు 10 డేస్ అయితే మనం ఏ కర్రీలోనే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఫ్రై అయిపోవాలండి. ఇవన్నీ తీసేసి ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని 3 టేబుల్ స్పూన్ ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయలన్నిటినీ చిన్నగా కట్ చేసుకుని ఫ్రై అయిన ఆనియన్స్లో వేసి బాగా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసేయాలండి. ఇలా ఫ్రై అయిన బెండకాయల్లో రొయ్యల్ని వేయాలండి. రొయ్యల్ని వేసి ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాం. రెండింటిని కలిపి ఒకసారి ఫ్రై చేసుకోండి. మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలంటే కామెంట్లో తప్పకుండా అడగండి. బెండకాయ పిల్లల బ్రెయిన్ షార్ప్నెస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీక్లీ వన్స్ అన్న పిల్లలకి పెట్టండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన బెండకాయల్లో ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. కారం ముక్కలకు పట్టడానికి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. ఇలా మగ్గిపోయిన తర్వాత 1 కప్ ఆఫ్ వాటర్ వేయాలి. మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో ఒక వెల్లుల్లిపాయ, 1 ఇంచ్ అల్లం కట్ చేసి వేసుకోవాలి. 3 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ మసాలా వేసి కర్రీలో కలుపుకోవాలి. కలిసేలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. అంతే, రెడీ అయిపోయింది. ఇంట్లో ఎప్పుడైనా రొయ్యలు తెచ్చినప్పుడు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా ప్రతి కర్రీలో వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.